పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభానే యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయం చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. ముందు నీ పాదర విందా
జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వేరాచు వంచు అలచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మేము ఎంత స్తుతించినా అది మాకు తక్కువేను ప్రభువా. మేము ఎంతైనా స్తుతింపదగిన వారము. స్తుతించుటకు కృపను చూపండి ప్రభువా. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. వాక్యములో ఉన్న పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. మీ సన్నిధిలో మమ్ములను కావలి కాయువాడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. క్షణక్షణము మమ్ములను గమనించుచున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మానవ శరీరములో ఉన్న మమ్ములను దేవుని స్వరూపములోనికి మార్చగలిగిన దేవుడవు మీకు స్తోత్రాలు. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాం. మాతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనం చదువుకుందాం. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరువకు పోయెను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో దావీదు గొల్యాతు పైన యుద్ధము చేయటానికి బయలుదేరిన సమయాన్ని ఇప్పుడు మనం వాక్యములో చదివాం. గొల్యాతు అనే వ్యక్తి ఫిలిస్తీయుడు. ఈ వ్యక్తి ఇశ్రాయేలీలను సవాళ్లు విసురుతూ ఉన్నాడు. మీలో ఎవడైనా ధైర్యం కలిగిన వాడు ఉంటే నా మీదకి రండి, నాతో యుద్ధం చెయ్యండి, మిమ్మల్ని చూడండి నేనేం చేస్తానో అని ఇశ్రాయేలీలను బెదిరించుచున్నాడు, సవాళ్లు విసురుతూ ఉన్నాడు. అదే సమయంలో దావీదు అక్కడికి వచ్చి ఈ గొల్యాతు విసురుతూ ఉన్న సవాళ్లను విని ఆయన ఏమనుకున్నాడంటే, నేను ఈ గొల్యాతు పైకి వెళ్ళి నేను యుద్ధం చేస్తాను అని నిర్ణయించుకున్నాడు. గొల్యాతు చాలా ఎత్తైన వాడు.
చెప్పాలంటే 6 మూరల జానెడు, అంటే ఒక నిట్టాడెత్తు. మరి ఈ దావీదు చాలా చిన్నవాడు. ఇంత చిన్నవాడు అంత పెద్దోడి మీదకి ఎలాగ వెళతాడు? పైగా ఒకవేళ శత్రువు వచ్చి దాడి చేసిన అతని శరీరానికి ఏమీ హాని కాకుండా మరి రాగి శిరస్త్రాణాన్ని, అంటే శరీరం అంతా మరి మనం బట్టలు వేసుకున్నట్లుగా ఆ రాగి శిరస్త్రాణాన్ని వేసుకున్నాడు. అంటే శత్రువు అతని శరీరంలో ఎక్కడ దెబ్బ కొట్టినా అతనికి దెబ్బ తగలదు. అంత ప్రొటెక్షన్ ఉన్న రాగి శిరస్త్రాణాన్ని ధరించాడు. అతని అహంభావం అంతా ఏమిటంటే, నేను రాగి శిరస్త్రాణాన్ని ధరించాను, తల దగ్గర నుండి కాళ్ళ వరకు ఎవడో నన్ను ఏం చేయలేడు. ఒకవేళ ఏదన్నా చేసినా నా శరీరానికి దెబ్బ తగలదు. కాబట్టి అన్ని రీతులుగా నేను కంఫర్ట్గా క్షేమముగా ఉన్నాను అని తలంచాడు. ప్రియులరా, భౌతికమైన సంగతులను గూర్చి ఆలోచన చేసి గొల్యాతు నేను క్షేమముగా ఉన్నానులే అని అనుకున్నాడు. మనము కూడా కొన్నిసార్లు ఈ భౌతికమైన వాటిని చూస్తాం. ఈ భౌతికమైన పరిస్థితులు చూసి నాకన్నీ అనుకూలంగా ఉన్నాయి, నాకేం పర్వాలేదు, నేను బాగున్నానులే, బాగుంటానులే అని అనుకుంటాం. మనం ఎప్పుడు కూడా మన భౌతికమైనవి అనగా మనం ఉండే ఇల్లు చూసి, మనం చేసే ఉద్యోగాన్ని చూసి, నీకున్న డబ్బును చూసుకొని, నీకున్న పొలం పంటలను చూసుకొని, నీకున్న బంధువర్గాన్ని చూసి నాకేం పర్వాలేదు, నాకు కావలసినవి అన్నీ ఉన్నాయి, నాకేం పర్వాలేదు, నేను కంఫర్ట్ జోన్, క్షేమంగానే ఉంటానులే అని మనం ఎప్పుడూ తలంచకూడదు. మనకున్న వాటిలో ఏదియును మనకు అక్కరకు రాదు. ఈ గొల్యాతు తాను నాకు అన్నీ ఉన్నాయి, నా చేతిలో ఖడ్గం ఉంది, నా పైన రాగి శిరస్త్రాణం ఉంది, నేను ఎవడైనా ఏదైనా చేయగలనని విర్రవీగాడు, గర్వపడ్డాడు, ప్రగల్భాలు పలికాడు. అది ఎప్పుడు కూడా మనకు క్షేమం ఇవ్వదు అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే దావీదుకి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఆయన చేతిలో ఖడ్గం ఏమన్నా ఉందా? లేదు. గొలియాతులాగా రాగి శిరస్త్రాణం ఏమైనా ధరించాడా అంటే, సౌలు ఇవి వేసుకోయ్యా అని అన్నాడు, వేసుకున్నాడు, కానీ వాటితో నడవటం చేతకాల దావీదుకి. అందుకని ఇవి నాకు వాడుక లేదండి, ఇవి నాకు వద్దు అని చెప్పాడు. ఏమి తీసుకోవాలా అంటే, యుద్ధానికి వెళుతూ యుద్ధానికి ఏమి తీసుకువెళ్ళాలో వాటిల్లో ఏది తీసుకొని వెళ్ళాల. మరి ఏం తీసుకొని వెళ్ళాడు అనంటే, యుద్ధానికి వెళ్ళబోయే ముందు ప్రియులరా, ఆయన భుజానికి ఒక సంచి తగిలించుకున్నాడు. ఏం తగిలించుకున్నాడండి? సంచి. మన పిల్లలు చూడండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు గూళ్ళకి బ్యాగులు తగిలించుకొని వెళతారు. అదొక సంచి. మనం ఊర్లు వెళ్ళేటప్పుడు అవసరాన్ని బట్టి చేతిలో ఏదో ఒక సంచి తీసుకొని వెళతాం.
ఒక సంచి. అలాగే దావీదు కూడా గొల్యాతు మీద యుద్ధానికి వెళ్ళబోయేటప్పుడు ఒక సంచి భుజాన తగిలించుకున్నాడు. ఆ సంచిలో ఏమైనా ఉన్నాయా అనంటే ఏమీ లేవు, ఖాళీ సంచి. అందుకేం చేశాడు అనంటే యుద్ధానికి వెళ్ళబోయే ముందు డైరెక్ట్గా యుద్ధంలోకి వెళ్ళలేదు, డైరెక్ట్గా గొల్యాతు మీదకి వెళ్ళలేదు. యుద్ధానికి వెళ్ళబోయే ముందు ఎక్కడికి వెళ్ళాడో 40వ వచనంలో చదువుతున్నాం. చూడండి. ఇప్పుడు తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి చూసారా, యుద్ధానికి వెళ్ళబోయే ముందు దావీదు ఎక్కడికి వెళ్ళాడంటే లోయలోనికి వెళ్ళాడు. చెప్పండి అందరూ, ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు చెప్పండి, దావీదు ముందు యుద్ధానికి వెళ్ళాడా లోయలోనికి వెళ్ళాడా అని అంటే ఎక్కడికి వెళ్ళాడు? లోయలోనికి వెళ్ళాడు. ప్రభునంతులారా, యుద్ధానికి వెళ్లకుండా లోయలోనికి ఎందుకు వెళ్ళాడు అనంటే లోయ అనేది లోతుగా ఉండే స్థలము. అది దిగాల్సిన స్థలము. అలాగూ దిగుతూ ఉండాలి. అది భూగర్భములో కొన్ని 100 అడుగుల లోతులో ఉంటుంది. అది ఏటి లోయ. ప్రక్కన ఒక ఏరు ప్రవహిస్తూ ఉంది, అది లోయగా ఉన్నది. అదేంటయ్యా గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళాల్సింది అటుపోతున్నావంటే యుద్ధానికి వెళ్ళబోయే ముందు లోయలోనికి దిగాడు. ఈ లోయ అనేది లోతుగా స్టెప్ బై స్టెప్, ఒక అడుగు ఒక అంగా మరొక అంగా, ఒక అడుగు వేసుకుంటూ దిగుతూ లోపలికి వెళ్ళిపోయాడు. ప్రభునంతులారా, ఇక్కడ ఒక ఆత్మీయ సూత్రం ఉన్నది. అదేమిటి అనంటే యుద్ధము అనేది మైదానం మీద చేస్తే దానికి సిద్ధపాటుగా లోయలోనికి అంటే దిగుతూ ఉన్నాడు. ప్రియరా గమనించండి, మన జీవితంలో లోయలోనికి వెళ్ళే అనుభవాలు అనంటే లోతుగా తగ్గించుకునే అనుభవాలు అవి. నీవు ఒక యుద్ధం చేయాలి అనంటే, నీవు ఒక పోరాటం పోరాడాలి అనంటే, నీ ఒక వ్యక్తి పైన ఒక విషయం మీద సాతానుడి మీద యుద్ధం చేసి జయించాలనుకుంటే నువ్వు డైరెక్ట్గా యుద్ధంలోకి వెళ్ళకూడదు. నీవు లోయలోనికి అనగా దిగి వెళ్ళాలి. ఎక్కడికి దిగాలి అనంటే లోతుల్లోనికి దిగాలి. ఆ లోతుల్లోనికి వెళ్ళి ఏం చేశాడు అనంటే ఏటి లోయలోనికి దిగి రాళ్ళు ఏరుతా ఉన్నాడు. ఎవరన్నా ఒక్కరోడు రండి ఇక్కడికి, త్వరగా ఇక్కడ నిలబడండి. లోయలోకి దిగి ఏం చేస్తా ఉన్నాడు? రాళ్ళు ఏరుతా ఉన్నాడు. ఇప్పుడు ఆ క్రింద ఒక 5 రాళ్ళు ఉన్నాయి అనుకో, ఆ రాళ్ళు తీసురా వెళ్ళు. ఏం చేశాడు ఈ అబ్బాయి? రాళ్ళు ఏరుతున్నాడు. అంటే ఏమయ్యాడు? ఇప్పుడు దాకా నా దగ్గర నిలబడ్డాడు కదా, ఏమయ్యాడు? వంగాడు. ఏం చేశాడు ఆ పిల్లడు? వంగాడు. అందకపోతే ఇంకా మోకాళ్ళు ఉంచాల్సి వచ్చింది, తప్పదుగా మరి. అందకపోతే ఏం చేయాలి? మోకాళ్ళు ఉంచాలి. ఇంకా అందకపోతే చెయ్యి బాగా చాపాల్సి వచ్చింది.
ఇంకా అందకపోతే తల కూడా బాగా మెడ సాగదీసి, చెయ్యి సాగదీసి ఆ రాళ్ళు అందేదాకా పట్టుకోవాల్సి వస్తుంది. పిల్లలు గమనించండి, లోయ అనుభవం అనేది ఏమిటి అనంటే దేవుని సన్నిధిలో లోతుగా మనం దిగాలి. అనగా తగ్గించుకోవాలి, దీనత్వం తెచ్చుకోవాలి, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, దిగుతా ఉండాలి. గర్వం దిగాలి, అతిశయము దిగాలి, డంబము దిగాలి, ప్రగల్భాల నుండి దిగాలి. నీకున్న హోదా నుండి, నీకున్న అంతస్తు నుండి, నీకున్న నేర్పరితనము నుండి వాటన్నిటినీ తగ్గించుకొని లోయ అనుభవంలోనికి దిగుతూ వెళ్ళాలి. దిగిన తరువాత నువ్వు చేయాల్సిందేంటి? ఏం చేశాడు ఈ అబ్బాయి? వంగాడు. ఏం చేశాడు? ఏం చేశావు నువ్వు? వంగాడు. ఆ వంగిన అనుభవం ఏమిటంటే ప్రార్థనా అనుభవము. ప్రార్థన చేయటానికి వంగాలి నువ్వు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? దేనికి వంగాలి? దేనికి వంగాలి నువ్వు? అందరూ చెప్పండి. ప్రార్థన చేయటానికి మనం వంగాలి. కొంతమందికి నేను ఎవడికి తలంచను అంటారు. నువ్వు ఎవరికి తలంచినా వంచకపోయినా దేవుని సన్నిధిలో వంచరా నాయన. దేవుని సన్నిధిలో వంగమ్మ. నీ ముందు యుద్ధం ఉంది, నీ మీదకు గొలియాతు రెడీ అవుతున్నాడు. నిన్ను ఏదో చేయాలని వాడు చూస్తున్నాడు, సాతానుడు. యుద్ధం ఉంది నీ మీద. నీ ఇంటిలో యుద్ధం, నీ మనసులో యుద్ధం, నీ పిల్లలకి యుద్ధం, నీ ముందు యుద్ధం ఉంది. ఆ యుద్ధానికి వెళ్ళబోయే ముందు నీవు లోయలోనికి వెళ్ళాలి. అక్కడ వంగాలి, మోకాళ్ళు వంచాలి, చేతులు చాపాలి. ఆ రాళ్ళు ఎక్కడ దొరుకుతాయో వెతికి 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 ఏరాలి. ప్రభువుని పిల్లరా, మన ఆత్మీయ జీవితాలు అలాగూ లోయ అనుభవములోనికి మనం వెళ్ళాలి. నిన్ను నువ్వు తగ్గించుకోవటం నేర్చుకో. నిన్ను నువ్వు దీనుడుగా, దీనురాలుగా చేయటం నేర్చుకో. మోకాళ్ళు వంచటం నేర్చుకో. నడుము వంచటం నేర్చుకో. చేతులు చాపటం నేర్చుకో. ఆ రేళ్లకు ఆ రాయి ఎక్కడుందా వెతకటం నేర్చుకో. రాయి కనబడితే ఆ రేళ్లతో పట్టుకొని తీసుకొని సంచిలో వేసుకోవటం నేర్చుకో. సోదరుడా, సోదరి, మన జీవితంలో యుద్ధము ముందు ఉన్నది. యుద్ధానికి ముందు మనం చేయాల్సిన పని ఏమిటంటే మోకాళ్ళ అనుభవం మనం నేర్చుకోవాలి. నడుము వంచి ప్రభు పనిని చేయటం నేర్చుకోవాలి. చేతులు చాపి దేవునిని వెదకటం నేర్చుకోవాలి. ఆ రాళ్లను పట్టుకోవాలి. ఏ రాళ్ళు? ఏ రాళ్ళవి? నున్నని రాళ్ళు. ఏ రాళ్ళండి? ఏ రాళ్ళవి? నున్నని రాళ్ళు. ఇప్పుడు ఒక్క మాట చెబుతాను, నాకు మీరు చెప్పాలి. ఇప్పుడు ఎవరినన్నా దెబ్బ కొట్టడానికి, జాగ్రత్తగా వినాలి, ఎవరినన్నా దెబ్బ కొట్టాలి అని అంటే నున్నని రాయితో కొడితే దెబ్బ తగిలిద్దా, గరుకు రాయితో కొడితే దెబ్బ తగిలిద్దా? చెప్పాలి. ఇతరులను కొట్టాలంటే నున్న రాయి పనిచేస్తుందా, గరుకు రాయి పనిచేస్తుందా?
ఏ రాయి? గరుకురాయి పనిచేస్తుంది. ఎవరన్నా కొట్టాలంటే గరుకురాళ్ళు తీసుకొనే కొట్టండి, సరేనా? ఇంకేముందిరా చెప్పనే చెప్పాడని కొట్టారు, లేనిపోయింది. నేను ఎందుకంటే అంటున్నానంటే, ఎవరన్నా కొట్టాలి, దెబ్బ తగలాలి అనుకుంటే దొన్నర రాయితో కొడితే దెబ్బ తగలదండి, గరుకు రాయితోనే కొడితేనే దెబ్బ తగులుతుంది. మరి ఈ దావీదేంటి, ఈయన కొట్టబోయేది ఎవరిని? గొలియాతును కొట్టాలంటే గరుకు రాళ్ళు ఏరితే బాగుండేది కదా, నొన్నని రాళ్ళు ఎందుకు ఏరాడు? ఆ రోజు కనుక నేనుంటే దావీదుకి చెప్పేవాడిని, అబ్బాయి అయి కాదు, నొన్నని రాళ్ళు లేరు కదా, గరుకు రాళ్ళు లేరని నేను చెప్పేవాడిని. నేను లేనుగా, అప్పుడు పుట్టలేదుగా నేను. ఈయన ఎందుకు నొన్నని రాళ్ళు ఏరాడు? గరుకు రాళ్ళు కూడా ఉన్నాయి కదా అని అంటే, ప్రియరా, గరుకు రాయి అనేది మనది కాదు, మన చేతిలో ఎప్పుడు నొన్నని స్వభావమే ఉండాలి. ఇప్పుడు మనుషులు ఏమనుకుంటున్నారంటే, అరే సమాజంలో నోరు లేకపోతే జయించలేవురా. అందాకెందుకు, మీ సంగతే చెబుతా ఉండు. మీరు నీ భర్త తిడతా ఉంటే, అరుస్తూ ఉంటే, పెళ్ళైన క్రొత్తలో నోరు తెరవరు. ఏమోలే పాపం అని. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూస్తారు, ఇక ఈ మనిషి నోరు మూసేటట్లేడని మీరు కూడా గరుకురాయిలాగా తేల్తారు. అయ్ మాటకు బాట, తర్వాత వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ. మాటకు మాట, ఏటికేటు, దెబ్బకు దెబ్బ. నువ్వు నక్కంటే నేను పులంట, గరుకుతాను. కానీ ప్రియరా, గరుకు రాళ్లతో మనం ఏమీ చేయలేం. దేవుడు వాడుకోవాలన్నా నువ్వు గరుకురాయిలాగా ఉంటే, నీలో గరుకుతాను, మాటల్లో గరుకుతాను, పనుల్లో గరుకుతాను. ఈ గరుకు అంటే మాట్లాడితే కరిసినట్టు ఉంటుంది. అయ్యా ఆ డ్రమ్ము తీసుకొని పదరా కుటుంబారాధన ఉంది అని అంటాం వేరు, ఒరే బుద్ధిలేరుడా ఆ డ్రమ్ము తలెత్తుకొని తీసుకెళ్ళి పోరా అని అంటాం వేరు. చెప్పే మాట నున్నగా చెప్పొచ్చు, గరుకుగా చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఎలా చెబుతాం? మనకు నున్న మాటలు రావు, మనకంతా గరుకు మాటలే వస్తాయి. దేవుడు వాడుకోవాలంటే గరుకోళ్ళని వాడుకోడు, నున్ననోళ్ళనే వాడుకుంటాడు. తమిళ కొట్టండి ఒకసారి. ఇప్పుడు మీరు గరుకోళ్ళ నున్ననోళ్ళ అని మీరే ఆలోచన చేసుకుంటే, ఒక్కొక్కసారి అన్నా వింటున్నానన్నా, నాకు లోపల వస్తుందన్నా. ఏంటది? వాంత. అన్నా వస్తుందన్నా నాకు లోపల. ఏందన్నా మాటలో, ఏందన్నా అసలు పద్ధతి, నాకు అసలు ఆవేశం వచ్చేస్తుంది, బీపీ పెరుగుతుందన్నా. ఇక చూడన్నా, ఇక నువ్వేమనుకోవద్దు, నువ్వు సైడ్ అవన్నా, నా సంగతి ఏదో నేను చూసుకుంటానన్నా. నీ గరుకుతనంతో ఏం చేయగలవు నువ్వు? గరుకురాళ్లతో గొలియాతును కొట్టాలనుకుంటే దావీదు గరుకురాళ్లే ఏరుకునేవాడండి. యుద్ధాన్ని చేయాలంటే దేవునికి కావాల్సింది ఏమిటంటే నున్నని రాళ్ళు కావాలి. ఆమేన్. ఏ రాళ్ళు కావాలి మనకి? నున్నని రాళ్ళు. మీ కుటుంబాలలో భార్య ఒక రాయి, భర్త ఒక రాయి, కొడుకు ఒక రాయి, కూతురు ఒక రాయి, కోడలు ఒక రాయి, అల్లుడు ఒక రాయి. ఈ రాళ్ళన్నీ గరుకు అయితే ఇక ఆ కాపురం రాసి రంపాను పెట్టినట్టు ఉంటుంది. రాసి రంపాన పెట్టినట్టు ఉంటుంది. అదే కొడుకు నున్నని రాయిగా మారిపోయి, భార్య నున్నని రాయిగా మారిపోయి, అత్త
మామ, కోడలు, అల్లుడు నున్నని రాళ్ళుగా మారిపోతే ఆ నున్నని రాళ్లతోనే దేవుడు వాడుకొని జయమిస్తాడు. ఇప్పుడు మన పాలసీ ఏంటంటే, సమాజంలో ఏదన్నా సాధించాలంటే నున్ననోడు పనికిరాడు. ఎవరు కావాలి? గరుకోడే కావాలి. దేవుని పాలసీ ఏంటంటే, నేను వాడుకోవాలంటే గరుకోడు నాకు పనికిరాడు, నున్ననోడే కావాలి. ఇప్పుడు ఏ రాయిగా ఉంటే మంచిది? దేవుడు కోరుకున్న రాయి ఏంటి? దేవుడు కోరుకున్న రాయి ఏంటి? నున్నని రాయి. ప్రియులరా, ఏటి లోయలోనికి దిగి గరుకురాళ్ళు అయితే దేవునికి పనికిరావు అనుకొని దావీదు గారు నున్నని రాళ్ళు ఏరాడు. ఎన్నేరాడు? 5 రాళ్ళు ఏరాడు. ఇప్పుడు ఈ 5 రాళ్ళు ఏంటో మీకు చెబుతాను, వినండి. ఈ 5 రాళ్ళు అంటే ఏంటో. ఒక రాయి ఏరుకున్నాడు, సంచిలో వేసుకున్నాడు. ఆ రాయికి ఆయన పెట్టిన పేరేమిటంటే విశ్వాసము. మొదటి రాయి పేరేంటి? విశ్వాసము. దావీదు ఈ రాళ్ళు ఏరుతూ ఉన్నప్పుడు తన ఆత్మ అంటుందంట, ఏంటి దావీదు లోయలోనికి దిగావు, వంగున్నావు, మోకాళ్ళ మీద ఉండావు, ఈ రాళ్ళు ఏరుతున్నావు, మరి గొలియాతు మీద యుద్ధం చేయాలంటే ఆయన చేతిలోనే ఖడ్గం ఉంది, ఆయనేమో రాగి శిరస్త్రాణం ధరించాడు, ఏం చేయగలవు ఈ రాయితో దావీదు? ఏంటి నువ్వు లోయలోకి దిగి రాళ్ళు ఏరుతున్నావు అని ఆయన మనస్సు చెబుతా ఉందంటండి దావీదుకి. అప్పుడు అంటున్నాడంట, లోపల ఆత్మ చెబుతుందంట, ఈ రాయి అనేది రాయి కాదు, ఇది విశ్వాసము అని చెప్పాడట. ఆ రాయి పేరేంటి? విశ్వాసము. ప్రభునందు పిల్లరా, సహోదరుడా, నీవు ఏటిలోనికి దిగి, నీవు దేవుని సన్నిధనే ఏరులోనికి దిగి, నీవు మోకాళ్ళ మీద ఉండి, నీవు మోకరించి దేవుని వైపు నీ చేతులు చాపి నీవు అందుకోవలసిన రాయి నున్నని రాయి. ఆ నున్నని రాయి పేరేమిటంటే విశ్వాసము. దేవుని దగ్గర నువ్వు విశ్వాసము సంపాదించుకోవాలి. దేవుని సన్నిధిలో నీకు విశ్వాసం దొరుకుతుంది. దేవుని వాక్యం వినుట ద్వారా నీకు విశ్వాసం దొరుకుతుంది. శోధనలు వస్తే నేను దేవుని సహాయముతో ఈ శోధనలు జయిస్తాననే విశ్వాసమును నువ్వు పొందుకోవాలి. గరుకురాళ్లతో కాదు నువ్వు సాధించాల్సింది. దేవుడు నిన్ను వాడుకోవాలంటే, దేవుడు నీ పక్షంగా యుద్ధం చేయాలంటే, దేవుడు నీ కుటుంబంలో సమాధానం ఇవ్వాలంటే, దేవుడు నీ జీవితంలో అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి తీరాలి అనంటే నీవు గరుకురాయి కాదు ఏరాల్సింది, నున్నని రాయి ఏరాలి. విశ్వాసమనే రాయిని ఏరాలి. దావీదు విశ్వాసమనే రాయిని ఏరి ఆ రాయిని ఎక్కడ వేసుకున్నాడు చెప్పండి? ఎక్కడ వేసుకున్నాడు? ఆయన భుజానికి ఏముంది? సంచి ఉంది. ఆ రాయిని తీసి ఎక్కడ వేసాడు? సంచిలో వేస్తూ, సంచిలో వేయబోయేటప్పుడు ఒక మాట చెప్పాడంట. ఏంటంటే, ఆ రాయిని చేత్తో పెట్టుకొని, ఓ రాయి, నువ్వు సంచిలో కొంచెం సేపు ఉండు, తర్వాత మనం యుద్ధానికి వెళ్ళబోతున్నాము, అప్పుడు నిన్ను తీసుకొని వడిసెలలో పెట్టి నిన్ను త్రిప్పి కొడతాను, నువ్వు వెళ్ళి గొల్యాతు నుదుటిని కొట్టాలి. దేన్ని కొట్టాలి? దేన్ని కొట్టాలి? ఎవరికి చెప్పాడు ఆ మాట? ఎవరికి చెప్పాడు? రాయికి చెప్పాడు. ప్రియరా గమనించండి, సంచిలో వేసిన రాయి పేరేంటి? విశ్వాసం అనే రాయి. ఎలా ఉంది అది? నున్నని రాయిగా ఉంది. ఒక మాట చెప్పేదా ఇప్పుడు? ఒకవేళ ఆయన కానీ
నున్నని రాయి ఏరకుండా గరుకు రాయి ఏరి సంచిలో వేయబోయే ముందు ఆ గరుకు రాయితో, ఓ గరుకు రాయా, నేను నిన్ను ఏటిలోకి వచ్చి ఏరుకున్నాను, నిన్ను ఇప్పుడు సంచిలో వేస్తాను, ఆ తర్వాత ఒడిసెలలో పెట్టి త్రిప్పుతాను, నువ్వు వెళ్ళి గొలియాతు నుదుటిని కొట్టాలి అని అంటే ఆ రాయి అనేదంట, ఏంది అట్టాటి మాటలు నాకు చెప్పాకు, అట్టాటి పనులు నేను చేయను, అసలు నీ సంచిలో కూడా నేను ఉండను, నేను మళ్ళీ ఏట్లోకి దూకుతా అనేదంట. కారణం అది గరుకు. ఆ గరుకుది సంచిలోకి కూడా బాదు, ఆ గరుకుది ఒడిశాల్లోకి బాదు, ఆ గరుకుది గొలియాతుని నుదుటిని కొట్టడం కాదు, నేను ఎట్లోనే పడతాను అనేది. అందుకనే గరుకోళ్ళని ఏరుకుంటే ఏమి చేయలేమండి, నున్ననోళ్ళనే ఏరాలి దేవుడికి. సహోదరుడా, సహోదరి, యవనస్తుడా, పురుషుడా, నీవు గరుకుగా బ్రతకొద్దు. నువ్వు గరుకుగా ఉన్నంత కాలం నిన్ను దేవుడు వాడుకోలేడు. అసలు దేవుడు నిన్ను తీసుకొని ఆయన సంచిలో వేయటం కూడా కష్టమే. అందుకని గరుకు రాయి ఎటు మాట వినదని ఏ రాయిని వేరాడు, నున్నని రాయిని వేరి సంచిలో వేయబోయే ముందు చెబితే ఆ రాయి అందంట, నా యజమానుడా అలాగే చేస్తాను అందంట. ఒడిసెల్లో పెడతానంటే పెట్టు, గిరగిర తిప్పుతాను తిప్పు, విసిరి కొడతాను, నువ్వు వెళ్ళి గొలియాతు నుదుటిని కొట్టాలంటే అలాగే కొడతానయ్యా. ఈ రాయి దావీదు చెప్పిన మాటలు విని, దావీదు మాటకు లోబడి, దావీదు చెప్పిన పని చేసి, దావీదుకి యుద్ధములో జయము ఇవ్వటానికి సిద్ధపడిన రాయి. ఈ రాయిలో లోబడే మనసు ఉంది, ఈ రాయిలో చెప్పిన పని చేసే మనసు ఉంది, ఈ రాయిలో జయము చూసే మనసు ఉంది, ఈ రాయిలో యుద్ధము చేసే మనసు ఉంది, ఈ రాయి గొలియాతును చంపే మనసు ఉంది, ఇదే రాయి దావీదుకు జయమునిచ్చే మనసు ఉంది. ఈనాడు సంఘములో ఇలాంటి వారు కావాలండి. దేవుడు ఏదన్నా చెయ్యాలనుకుంటే చెబితే వినేవాళ్ళు కావాలి, గరుకోళ్ళు పనికిరారు. ఇక్కడికెళ్ళి దేవుని పని చేద్దామనంటే విని కూడా లెక్కలేనట్టుగా పారిపోతుంటావే, నీలాంటి దేవుడు అసలు వాడుకోలేడు. దేవుని పని ఉందాయా, దేవుని పరిచర్య ఉందాయా, పదండి వెళ్ళి చేద్దామంటే మీరు వెళ్తే వెళ్ళండి, నాకు పనులుండి అని పారిపోతావే, నీలాంటి ఎప్పటికీ దేవుడు సంచిలో వేసుకోలేడు. అసలు నువ్వు అసలు ఉపయోగపడవు. సహోదరుడా, సహోదరి, అక్కడ యుద్ధం చేసింది ఎవరంటే దావీదు చేశాడు అని మనం అనుకుంటున్నాము, కానీ విశ్వాసం అనే రాయి యుద్ధం చేసింది. యుద్ధము ఉన్నది, దావీదు యుద్ధానికి వెళ్ళాలి, కానీ యుద్ధానికి వెళ్ళకుండా ఏటి లోయలోనికి మొదట వెళ్ళాడు. దీనినే సిద్ధపాటు అంటాము. నీకు రాబోయే శోధనలు జయించాలంటే, రాబోయే యుద్ధాలు నీ ఇంటిలో, నీ మనస్సులో, నీ పనుల్లో వస్తున్న యుద్ధాలు, పోరాటాలను జయించాలంటే మొదట నువ్వు దేవుని సన్నిధి అనే లోయలో మోకాళ్ళ మీద ప్రార్థన చెయ్యి. విశ్వాసం అనే నున్నని రాయిని ఏరు. ఆ రాయి నీ పక్షముగా యెహోవా పేరట యుద్ధము చేసి నీకు జయాన్ని ఇస్తుంది. అది మొదటి రాయి. మొదటి రాయి పేరేంటి? విశ్వాసం. తర్వాత దావీదు గారు ఈ ఒక్క రాయి చాలు అనుకున్నాడంట. ఆ ఏట్లోకి వెళ్ళి ఈ ఒక్క రాయి చాలే, ఈ ఒక్క రాయితోనే గొలియాతును కొట్టొచ్చులే అని అనుకున్నాడంట. కానీ ఎందుకైనా మంచిది, ఈ రాయికి సపోర్ట్గా ఇంకొక 4 రాళ్ళు ఏరుదాం
ఆ రెండో రాయి ఏమిటి అనంటే ప్రార్థన. ఏంటండి అది? ప్రార్థన. ప్రియరా, ప్రార్థన అనే రాయి నీకు ఎందుకు ఉపయోగపడుతుందంటే, మనం అనుకోకుండా కొన్ని సమస్యల్లో పడతాం, కొన్ని చిక్కుల్లో పడతాం, కొన్ని శోధనలు మనకు వస్తాయి. ఈ సమస్యలు వచ్చినప్పుడు, ఈ చిక్కులు వచ్చినప్పుడు, చింత నీకు వచ్చినప్పుడు ప్రార్థన అనే రాయిని నువ్వు వాడాలి. యోనాకు ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏమిటంటే నినివేకి వెళ్ళమని. ఆయనకేమో నినివేకి వెళ్ళటానికి ఇష్టం లేదు. అందుకని దేవుడు తుఫానును పంపించి ఆ ఓడలో ఉన్న వాళ్ళు ఈయన తీసి సముద్రంలో పడేటట్లుగా చేసి, మరలా ఇదే యోనాను ఒక చేప వచ్చి మృంగేటట్లుగా చేపకు ఆజ్ఞాపించి, మరలా ఇదే చేప ఈ యోనాను నినివే దగ్గరకు తీసుకొని వెళ్ళి కక్కమని చెప్పాడు. ఇదంతా యోనా గ్రంథంలో రాయబడి ఉన్న మాట. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమైందంటే, ఒక శోధనలో ఉన్నాడు. తర్షీషుకు వెళ్ళి క్షేమంగా ఉండాలనుకున్నాడు, కానీ అనుకోకుండా శోధనలో పడ్డాడు. ఆయన కోరుకున్న స్థలములో క్షేమంగా ఉందాము, ఆయన కోరుకున్న ఊరు వెళదాం అనుకున్నాడు, కానీ దేవుడు ఆయన అక్కడికి పోనివ్వలేదు. శోధనలో పడ్డాడు. సహోదరుడా, సహోదరి, దేవుడు ఒకటి చెబితే నువ్వు ఇంకొకటి చేస్తావు చూడు, అప్పుడే నువ్వు శోధనలో పడతావు. దేవుని వాక్యం ఎలా చేయమని నీకు చెబితే వాక్యం ప్రకారం చేయటం ఇష్టం లేక నీ ఇష్టం వచ్చినట్లుగా చేస్తావే, అప్పుడే నీవు చిక్కుల్లో పడతావు. దేవుని వాక్యాన్ని కాదని చేసే ప్రతి పని నిన్ను చిక్కుల్లో పడేస్తుంది. నీ జీవితానికి చిక్కుముడులు తెచ్చి పెడుతుంది. ఎవరొస్తుడా గమనించు. వాక్యాన్ని కాదు అని వెళ్ళావో, దేవుని సన్నిధిని కాదు అని వెళ్ళావో, చిక్కుముడులు చుట్టుకుంటాయి నిన్ను. కుటుంబంలో చిక్కుముళ్ళు, భవిష్యత్తులో కూడా చిక్కుముళ్ళు వస్తాయి. అవి చిక్కుముళ్ళు పోవిక. ఇలాంటి చిక్కుముడులు, ఇలాంటి శోధనలను పడ్డప్పుడు ఆ చిక్కుముడులు ఓడదీయాలి అనంటే రెండవ నున్నని రాయి ప్రార్థన నీకు కావాలి. ఇప్పుడు యోనా ఏమని ప్రార్థన చేశాడో చూడండి. 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. యోనా 2:9. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును, నేను మొక్కుకొనిన మొక్కుబళ్లను చెల్లింపక మానను. నేను మొక్కుకొనిన మొక్కుబళ్లను చెల్లింపక మానను. ఈయన పారిపోవాలని చూశాడు, కానీ అయ్యా ఇక నీవు చెప్పిన మాటే వింటాను అని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఇలాంటి ప్రార్థన చేశాడో ఆయన చిక్కుల నుండి దేవుడు విడుదల చేశాడు. సోదరుడా, సహోదరి, మన జీవితంలో కూడా కొన్ని సమస్యల్లో ఉంటాము, కొన్ని చిక్కుల్లో ఉంటాం, కొన్ని చిక్కుముడులు నిన్ను చుట్టుకుంటాయి. ఆ టైంలో నువ్వు చేయాల్సింది ఏమిటంటే, నీ సంచిలో ప్రార్థన అనే నున్నని రాయి ఉండాలి. ఏ రాయి ఉండాలండి? ప్రార్థన అనే నున్నని రాయి. నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే కొన్ని సమస్యలు కృంగుదల వస్తుంది, కానీ ఆ చిక్కులన్నీ ప్రార్థన చేయగా పోతాయి అంతే. ప్రార్థన చేస్తూ ఉంటే ఏదో వచ్చి మీద పడిద్దని భయపడతావు చూడు, దేవుడు దాన్ని తోలేస్తాడు, ఆ ప్రాబ్లం తీసేస్తాడు. కావున ప్రార్థననే నున్నని రాయి
నీ సంచిలో ఉండేటట్లుగా చూసుకో. ప్రార్థన చేయటం నేర్చుకో. ఇక 3వ రాయికి వెళదాం. 2వ రాయి ప్రార్థన అనే రాయి వేరుకున్నాడు, సంచిలో వేశాడు. ఇంకొక రాయి కూడా వేరాడు. ఆ రాయి పేరేమిటంటే ఉపవాసము. ఏంటండి అది? ఉపవాసము. ఉపవాసం అనేది మన మీదకు రాబోయే శోధనల నుండి మనల్ని తప్పిస్తుందండి. తెలియకుండా ఇతరులు మనలను ఇబ్బందులు పెట్టాలని చూస్తారు. ఉదాహరణకు చూస్తే దావీదుని ఇబ్బంది పెట్టాలని చూసింది ఎవరంటే అహీతోఫేలు రకరకాల ఆలోచనలు, చెడు ఆలోచనలు, దుర్మార్గపు ఆలోచనలు చేసి దావీదును ఇబ్బంది పెట్టాలని చూశాడు. అలాగే బబులోను దేశంలో దానియేలును ఇబ్బంది పెట్టాలని అక్కడున్న మనుషులందరూ కుట్ర ప్లాన్ చేశారు. ఒక కుట్ర ప్లాన్ చేసి దానియేలుని ఎలాగైనా ప్రార్థన చేయకుండా ఆపాలని చూశాడు. కానీ ఆయన ఏమి ప్రార్థన ఆపల, ఉపవాస ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. 21 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. అలాగే ఎస్తేరు, మొర్దెకై అనే వారి మీదకి హామాను అనేవాడు ఒక కుట్ర ప్లాన్ చేశాడు. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఎస్తేరు 4వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి శోషానునందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించుతును. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. హామాను అనే వ్యక్తి ఈ మొర్దెకై మీద కుట్ర ఆలోచన చేశాడు. అంటే ఈ మొర్దెకైని చంపించాలి, నేనే ఈ దేశాన్ని పరిపాలించాలని ఒక కుట్ర ఆలోచన. సోదరుడా, సహోదరి, మీ జీవితాల్లో కూడా మీ పని మీరు చేసుకుంటున్నా సరే మన చుట్టూ ఉన్న మనుషులు మన పనిని మనల్ని చేసుకోలేరు. వాళ్ళు ఏదో ఒక రీతిగా, నీ కాపురం పచ్చగా ఉంటే ఆ పచ్చని కాపురంలో ఒక అగ్గిపుల్ల గీసి ఎట్లయ్యాలా అని ఇంకొకడు ఆలోచిస్తాడు. నీ స్నేహం మంచిగా ఉంటే ఈ స్నేహాన్ని చెడగొట్టాలి ఎలాగా అని ఇంకో కుట్రవాడు బయలుదేరతాడు. నీవు బాగా చదువుకుంటా, మంచి గుణం కలిగి ఉంటావంటే నీ మంచి గుణాలలో ఒక చెడు గుణం ఎలాగయ్యాలని సాతాను ఆలోచిస్తూ ఉంటాడు. కావున సమాజం ఎలా ఉంది అనంటే ఏదో ఒక కుట్ర ఆలోచన చేసి మనుషులను చెడగొట్టాలి, కాపురాలు చెడగొట్టాలి, సేవను చెడగొట్టాలి, ఆత్మీయత చెడగొట్టాలి, అన్ని మంచి సంబంధాలను చెడగొట్టాలని ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఉంటాయి మనుషుల్లో. నీకు తెలీదు, అది జరుగుతూ ఉంటుంది. నీ సరౌండింగ్స్లోనే ఉంటారు వాళ్ళు. మొర్దెకై మీదకి అలాంటి ప్రయత్నమే జరిగింది. ఈ మొర్దెకైని ఎలాగూ చంపాలా?
ఈ ఎస్తేరుని ఎలాగూ నాశనం చేయాలా, వీళ్ళు పోతే నేను హాయిగా ఉంటా, నేను ఈ దేశాన్ని పరిపాలిస్తానని హామాను అనేవాడు కుట్ర చేశాడు. అయితే ప్రియులరా, ఇలాంటి సాతాను ఎత్తుగడలు పోవాలి అనంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం అనే నున్నని రాయిని నువ్వు ఏరాలి. రకరకాల సమస్యలు, రకరకాల మంచి మంచి వాతావరణాన్ని చెడగొట్టడానికి రకరకాల పరిస్థితులు, నీ మంచి సాక్ష్యాన్ని చెడగొట్టడానికి, నీ మంచి ప్రార్థన జీవితాన్ని చెడగొట్టడానికి రకరకాల పరిస్థితులు వస్తాయి. ఈ సమయంలో నువ్వేం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మొర్దెకై 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎస్తేరు 3 దినాలుండి ప్రార్థన చేసింది. వీరెప్పుడైతే 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో వారికున్న పోరాటం, హామాను కుట్ర పోయి రాజుగారు వారిని ప్రేమించి వీళ్ళని పైకి లేవనెత్తాడు. మొర్దెకైని పైకి లేవనెత్తాడు. హామానును సిలువుకు వేశాడు. కావున మన జీవితాల్లో ఉపవాస ప్రార్థన కూడా చాలా అవసరము. ఈ రోజున ఉపవాస ప్రార్థన అనేది దాదాపుగా మర్చిపోతున్నారు మనుషులు. నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి. ఎన్నో రాయి అని చెప్పాను? ఇది 3వ రాయి. ఇప్పుడు 4వ రాయి ఏంటంటే, 4వ రాయి వాక్యము. వాక్యము, దేవుని వాక్యము మనలో ఉండాలి. నీవే పని చేయాలన్నా సరే దేవుని వాక్యం ముందు పెట్టుకోవాలి. దేవుని వాక్యము, బైబిల్ గ్రంథము, దివ్య గ్రంథము, దివ్య గ్రంథము, ఎచటనైన చదివిన సహాయం దొరుకును. కష్టముల్ వచ్చిన, కష్టముల్ కలిగిన, విడవకుండా చదువుడి దివ్య గ్రంథము. విడవకుండా చదువుడి దివ్య గ్రంథము. మనమైతే విడవకుండా చదువుడి అని కాదు, విడిచిపెట్టండి దివ్య గ్రంథము. ఎప్పుడు దాకా విడిచిపెట్టాలి? ఇవాళ ఏం వారం? ఇవాళ ఏం వారం? ఆదివారం. ఆదివారం గట్టిగా పట్టుకోవాలి బైబిల్ని. ఆదివారం గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు ఆదివారం ప్రార్థన అవగానే తీసుకువెళ్ళి విడిచిపెట్టాలి. ఎక్కడ? షెల్ఫ్లో విడిచిపెట్టాలి. మరలా ఎప్పుడు గట్టిగా పట్టుకోవాలి? మరలా ఆదివారం పట్టుకోవాలి. ఈ ఆదివారం పట్టుకొని మరలా వారం అంతా విడిచిపెట్టి మరలా ఆదివారం పట్టుకుంటావే, ఈ వాక్యం అనే నొన్నని రాయి నీకుండదు. నువ్వు ఎలా ఉండాలంటే దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. అసలు నువ్వు ఆఫీస్కి వెళుతున్నా బైబిల్ తీసుకొని వెళ్ళాలి. లంచ్ బాక్స్ తీసుకెళ్ళడానికి సిగ్గు లేదు, కానీ బైబిల్ తీసుకెళ్ళడానికి సిగ్గు కొంతమందికి. బాణంలాగా తగిలి ఉంటుంది ఈ డైలాగ్. లంచ్ బాక్స్ తీసుకెళ్ళడానికి ఎవరికి సిగ్గు ఉండదు, బైబిల్ తీసుకెళ్ళడానికి సిగ్గు. వాక్యం ఉండాలండి నీతో, దేవుని వాక్యం ఉండాలి నీలో. వాక్యాన్ని, అందుకనే దావీదు గారు అన్నాడు, దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. యెహోషువ 1:8 అంటాడు, ఆ వాక్యాన్ని చదివి ఆ వాక్యాన్ని ధ్యానం చేసి ఆ వాక్యాన్ని లోపల దాచుకున్నాడు. యేస్కేల్ అంటాడు, ఆ మాటలు దొరికినప్పుడు నేను వాటిని భుజించి తిని అంటాడు, నేను వాటిని భక్షించి తిని అని అంటాడు.
యోహాను ప్రకటన గ్రంథం రాస్తూ అంటాడు, ఆయన మాటలు దొరుకుతూ ఉంటే అవి నాకు తేనె కంటే తీపిగా ఉంది అంటాడు. యోబు వాక్యాన్ని గురించి ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, బండ మీద నూనె ప్రవాహంలాగా అది నా మీద ప్రవహిస్తుంది అని అంటాడు. దావీదు గారు రాస్తూ అంటాడు, వాక్యాన్ని చదువుతా ఉంటే క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉంది అని అంటాడు. కనీసం మనం వాక్యాన్ని చదువుతుంటే ఎండ్లాకాలం రసాల మామిడిలాగా ఉందని కూడా అనం మనం. ఆ టేస్ట్ తెలియట్లే నీకు. సహోదరుడా సహోదరి, వాక్యాన్ని చదువు, నీకు ఆరోగ్యం వస్తుంది. నీ శరీరంలో ఏ భాగం బాగాలేదో ఆ భాగం మీద వాక్యాన్ని పెట్టి చదువు, నీకు ఆరోగ్యం వచ్చేస్తుంది. దేవుని వాక్యాన్ని నువ్వు అలాగ చదువుతూ ధ్యానం చేస్తా ఉంటే నీ దురాలోచనలు పోతాయి, నీ పాపపు బుద్ధి పోద్ది. దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతా దివారాత్రులు ధ్యానం చేస్తా ఉంటే అపజయము పోయి జయం వస్తుంది, అసమాధానం పోయి సమాధానం వస్తుంది. నీ జీవితంలో ఏ విషయాల్లో ఓటమి ఉన్నదో ఓటమి పోయి జయము వస్తుంది. వాక్యము నీ సంచిలో ఉండాలి. దేనిలో ఉండాలండి? దేనిలో ఉండాలి? నీ సంచిలో ఉండాలి దేవుని వాక్యము. వెళ్ళిపో, బైబిల్ తీసుకో, ఏదో కాస్త భోజనం చేయి, వెళ్ళిపో, ఒక ఏకాంత స్థలానికి వెళ్ళు, మోకాళ్ళ మీద ఒక 20 అధ్యాయాలు చదివేసాయి బైబిల్. రోజుకు 10-15 అధ్యాయాలు బైబిల్ చదువు. కనీసం ఒక నెల రోజులన్నా చదువు. నీ హృదయంలో గొప్ప మార్పు వస్తుంది. దేవుని వాక్యాన్ని చదువు, అపవిత్రత పోతుంది. నీలో ఉన్న దుర్గుణాలు, నీలో ఉన్న చెడు అలవాట్లు పోతాయి. నీకు నైట్ టైం వస్తున్నాయి చెడు కళలు. నీకు రాత్రులు పండుకుంటే దయ్యపు కళలు వస్తున్నాయే, ఆ దయ్యపు కళలన్నీ పోతాయి. నీ ఇంటిలో రగడాలు జగడాలు వస్తున్నాయే, వాక్యాన్ని చదివి ధ్యానం చేయండి. అవన్నీ సాతాను ఆయుధాలు. వాడు తీసుకొని పారిపోతాడు. వాక్యం ఎక్కడుంటే ఇక నేను ఉండలేనని వాడు పారిపోతాడు. నీ ముందు ఉన్న యుద్ధములో నువ్వు జయించాలంటే వాక్యమనే రాయిని ఏరి నీ సంచిలో వేయాలి. ఇప్పుడు ఎన్ని రాళ్ళు విన్నాం మనం? 4 రాళ్ళు. మొదటి రాయి పేరు విశ్వాసం, రెండవ రాయి పేరు ప్రార్థన, మూడవ రాయి పేరు ఉపవాసము, 4వ రాయి పేరు వాక్యము. అందుకని ఒక పల్లవి పడతాం కదా, నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా, నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా, నే పాపము చేయకుండా, నే పాపము చేయకుండా, నీ వాక్యమును నా హృదయమును నింపుకొందును దేవా. పిల్లరా, మీ హృదయాలు ఎలాగూ వాక్యముతో నింపుకోండి. దేవుని వాక్యముతో నింపుకోండి. బైబిల్ చదవండి, భక్తుల చరిత్రలు చదవండి. మనకు వస్తున్నటువంటి మెసేజ్లు 1 సారి 2 సార్లు 3 సార్లు వినండి. మాటికి వినండి. ఒక్కొక్క మెసేజ్ 4-5 సార్లు వినండి. వాక్యముతో నింపబడండి. మీరు అధిక శక్తివంతులుగా మారిపోతారు. ఇక చివరగా 5వ రాయి
దావీదు ఏరిన 5వ నున్నని రాయి పేరేమిటంటే నిరీక్షణ. ఏమిటండి అది? నిరీక్షణ. ఏటి లోపలికి వెళ్ళాడు, ఆ రాళ్ళు ఏరుతా అనుకుంటున్నాడంట. ఈయన మనస్సు ఏంటి, నువ్వు గొలియాతు మీదకి రాళ్ళు ఏరుతున్నావు, నీకు ఎట్లా కనపడుతున్నాడంటే ఆయన అంటున్నాడంట, నా నిరీక్షణ నేను గొలియాతును హతమారుస్తాను. గొలియాతును నేను హతమారుస్తాను. ఎప్పుడు అనుకుంటున్నాడు ఈ మాట అంటే, ఒంగోని ఏటి లోయలో ఒంగోని రాళ్ళు ఏరుతున్నాడే అప్పుడు అనుకున్నాడంట. ప్రియరా, ఒంగోని రాళ్ళు ఏరేటప్పుడు ఆయన చూపులు కూడా ఎక్కడుంటాయి? క్రిందకే ఉంటాయి. గమనించండి, దావీదుకి వడిసెలలో పెట్టి రాయి విసిరేటప్పుడు ఆయన చూపులు పైకి చూసినాయి. ఏటి లోయలో చూపులు ఎటు చూసినాయి? క్రిందకు చూసినాయి. గొలియాతు ముందు చూపులు ఎటు చూసినాయి? పైకి చూసినాయి. గమనించండి, నీ యుద్ధములో జయము రావాలి అనంటే నీ నిరీక్షణ ఏమిటంటే, నీవు క్రిందకు చూడాలి, దేవుని సన్నిధి వైపు చూడాలి. యుద్ధములో నీ చూపులు పైకి చూస్తాయి. దావీదు యొక్క నిరీక్షణ అది. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చదవండి. రోమా 12:12. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. చూసారా, ఏమి ఉండాలండి? నిరీక్షణ గలవారై సంతోషించుచు. దావీదు ఏటి లోయలో ఆ రాళ్ళు ఏరుతూనే నిరీక్షణతో సంతోషిస్తున్నాడు. ఆ రాళ్ళు ఏరేటప్పుడే అనుకున్నాడంట, ఈ రాళ్లతో నేను గొలియాతును హతమారుస్తాను అనుకున్నాడంట. నిరీక్షణతో ఏం చేశాడు? ఆయన సంతోషించాడు. సోదరుడా, సహోదరి, మనము కూడా అలాంటి నిరీక్షణ కలిగి ఉందాం. దేవుడు నా పట్ల చేస్తాడు, దేవుడు నాకు మేలు చేస్తాడు, దేవుడు నన్ను పైకి లేవనెత్తుతాడు, దేవుడు నా సమస్యలు తీసివేసి ఉన్నత స్థాయిలో పెడతాడు, నేను ఏది అడుగుతున్నానో నేను పొందుకుంటాను, ప్రభు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, ఆయన నన్ను తగిన సమయంలో ఉన్నత స్థాయిలో పెడతాడు. నిరీక్షణతో మనం ఉండాలి. ఈ 5 రాళ్ళు ఏరి ఎక్కడ వేసుకోవాలి? సంచిలో వేసుకోవాలి. నీ జీవితంలో నీ సంచిలో ఉండాలి. ఏంటారు 5 రాళ్ళు? విశ్వాసము, 2 ప్రార్థన, 3 ఉపవాసము, 4 వాక్యము, 5 నిరీక్షణ. ఈ నున్నని రాళ్ళు ఏరు సంచిలో వేసుకో. అవసరాన్ని బట్టి వాటిని వాడు జయం పొందుతావు. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను ఏటి లోయలోనికి దిగి వెళ్ళి నున్నని రాళ్ళు ఏరే అనుభవం నాకు కావాలి ప్రభువా, నాకు ఆ అనుభవము కావాలి. అట్టి వ్యక్తిగా, అలాంటి వారిగా మేము ఉండాలి ప్రభువా. గరుకు రాళ్ళుగా నన్ను ఉండనివద్దయ్యా. గరుకుతనము నాలోనికి రానివద్దు ప్రభువా. నునుపుతనము, సున్నితత్వము, దేనత్వము నాకు దయచేయండి. దీనులను మీరు వాడుకుంటారు కదా ప్రభువా. నున్నని రాళ్లను నేను ఏరాలయ్యా, అది కూడా మోకాళ్ళ మీద ఉండి ఏరాలయ్యా. మోకాళ్ళ అనుభవము, మోకాళ్ళ మీద చేసే ప్రార్థన నాకు కావాలి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? సోదరుడా, సహోదరి, నీ ఒక్క నిమిషం ప్రభువుని అడుగు. ప్రభువా, ఈ అనుభవాలు కావాలి ప్రభువా. ఈ ఏటిలో దిగి లోతుగా వెళ్ళి ఆ నున్నని రాళ్ళు ఏరే అనుభవం నాకు కావాలయ్యా. ఆ రాళ్లను ఏరి సంచిలో వేసుకునే అనుభవం నాకు కావాలి ప్రభువా అని నువ్వు ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము.
ఈ ప్రియులనందరినీ మీరు దర్శించండి. దావీదు ఏటి లోయలోనికి వెళ్ళి రాళ్ళు ఏరి అప్పుడు పైకి ఎక్కి వచ్చాడు. యుద్ధము చేయబోయే ముందు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొర్రపెట్టే అనుభవం మాకు మీరు దయచేయండి. తండ్రి, మీ వైపు చూస్తూ ఉన్నాము. వీరందరిని మీరు దర్శించండి. యుద్ధానికి ముందు ఏటి లోయ అనుభవాలు మాకు కావాలి ప్రభువా. ఆ అనుభవాలు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు నిలప్పుడు మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్.